ఇతర దిశలకు పోకుండా ఇక్కడ ఈ ఆలోచన శక్తి నిరోధించి కోరిన మార్గంలో ఇది వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఇది కోరుకుంది కదా ఏకాగ్రతని. అప్పుడు దాన్ని మామూలుగా మనం ఏమంటాం అంటే ఏకాగ్రత అంటాం. అది అవధానత కాదు. అక్కడ ఏకాగ్రత ఇంకా అవధానత కాదు. అందువల్ల ఏమవుతుందంటే అవధానతకు ఏకాగ్రతకు మధ్య గల వ్యత్యాసం మనకి ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ఏకాగ్రత సాధించడంలో మనసు ఒక శిక్షణ పొందుతుందన్నమాట. అది కూడా లేనటువంటి ఒక స్థితికి అంటే దాని లాభం ఉన్నంత వరకు, అది ఉపయోగపడేంత వరకు మనం మనసుని ఏకాగ్రత చేస్తూ ఉంటాం. అంటే ఒక విషయం మీద ఆలోచన కేంద్రీకృతం చేసినప్పుడు తక్కిన ఆలోచనలన్నిటినీ మనం మరి అడ్డగించవలసి వస్తుంది కదా. కానీ అవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఒకే విషయం మీద ఈ ఆలోచన ఏకాగ్రం చేయాలంటే మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అప్పుడేమవుతుంది, ఈ ఆలోచన తప్పించుకుని ఇతర దిక్కులకు వెళ్ళిపోతుంది అన్నమాట. తప్పించుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, దాన్ని మళ్ళీ వెనక్కి లాగవలసి ఉంటుంది. కాబట్టి అదొక నిరంతర సంఘర్షణకు దారితీస్తుంది అన్నమాట. ఇట్లాంటి ప్రయత్నంతో ఉండేటువంటి ఏకాగ్రత కాదు ఇక్కడ మనకు కావాల్సింది, ఒక అవధానత కావాలన్నారు కదా. అది అందుకే మనకి ఈ అవధానత అవసరం అన్నమాట. ఏకాగ్రత సాధించాలని, అది చెయ్యాలని, ఇది చేయాలని, అది చెయ్యకూడదని ఇలా చెబుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ నిరోధక నిరుద్ధాలన్నీ కూడా మధ్య మధ్య విభేదిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు చూసారా, ఇది వచ్చింది చూసారా, ఇది ఇది ఈ విభేదం ఇది చూశారు కదా మీరు. దీన్ని పూర్తిగా మీరు చూడగలిగితే ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి ఆ భేదం పూర్తిగా తొలగిపోతుంది అనమాట. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు పూర్తిగా ఆగిపోతుంది. అదంతా కూడా మనం ఏకాగ్రత కోరుకుంటే అలా ఉంటుందన్నమాట. ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అన్నీ వస్తుందన్నమాట. ఇప్పుడు అది లేనటువంటి ఒక ఏ భేదము లేనటువంటి అనమాట. ఈ భేదం దీని యందు సమస్థితి సరళమైన ఒక చూపు ఉన్నట్లయితే, తెలివి అక్కడ ఉన్నట్లయితే ఈ రెండిటికి మధ్య ఏ భేదము లేదనేది మనకు తెలుస్తుందన్నమాట. ఇది కేవలం మాటల ద్వారా కాకుండా, సిద్ధాంతాల ద్వారా కాకుండా, వాస్తవంగా మనం దాన్ని గ్రహించినట్లయితే ఇది మీకు మీరే తెలుసుకోవాలి. చూసారు, అప్పుడు ఇది ఉండాలి, ఇది ఉండకూడదు అనేటువంటి ఏదైతే ఆ సంఘర్షణ ఉందో అది పూర్తిగా ఆగిపోతుంది అనమాట. ఇది ఉండాలి, ఉండకూడదు అన్నప్పుడే మన సంఘర్షణ వస్తుంది. అప్పుడు అది రెండు భాగాలు అయిపోతుంది అన్నమాట. ఆలోచన అయితే ఒకటే కదా ఇక్కడ. ఆలోచన ఒకటే, ఇది ఉండాలి, ఇది ఉండకూడదు. ఆలోచన ఒకటే, కానీ దీన్ని భాగాలు చేసి వదిలేస్తుంది. ఈ విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకున్నట్లయితే, ఒకరికి కోపం వస్తుందండి, అప్పుడు ఆలోచన అంటుంది కోపాన్ని అణుసుకో, కోప్పడవద్దు. అసలు ఆ ఆలోచన ఇప్పుడు మనం చెప్పాం కదా, ఒక ఆలోచనే కదా. ఆ ఆలోచన కంటే ఈ కోపం భిన్నంగా ఉందా? ఆలోచనకి వేరుగా కోపం లేదు. మీరే కోపం. మీరు కోపం కంటే భిన్నంగా లేరు. అంటే ఈ నిరోధించడం అనేది ఇది ఉండాలి, ఇది ఉండకూడదు అని నిరోధిస్తాను చూసారా, అది కేవలం ఆలోచన కల్పించేస్తుంది అనమాట. ఒక గొప్ప సంప్రదాయం తీసుకొస్తుంది. అంటే నిరోధింపబడేదానికి తాను వేరుగా ఉన్నాను అనుకుంటుంది. అది మనమే, అది మీరే మనకి తెలియాలన్నమాట. అందుకని దీన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే
అది ఇక్కడ ఏదైతే మనకిప్పుడు ఉండాలి, ఉండకూడదు అందో, ఈ నిరోధకమే నిరుద్ధమవుతుంది. అంటే ఆలోచన అన్ని దిశలకు పోతూ ఉంటుంది. దీన్ని నిరోధించాలి అనే అది కూడా ఆలోచనే కాబట్టి, అంటే వేరే నిరోధకం అంటే ఏది లేదు. ఇదే మనం అర్థం చేసుకోవాల్సిందనమాట. ఈ మొత్తం అవగాహన చేసుకున్నట్లయితే చూసారా? ఈ తెలివి మనకిక్కడ ఉన్నట్లయితే చక్కటి అవధాన స్థితిలో ఉన్నారన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి మనల్ని మనం అదుపులో పెట్టుకోవటానికి చాలా అంటే ఇక్కడ అదుపులో పెట్టుకోవాల్సి వస్తాం. ఇక్కడ ఎవరో ఇంకొకరు నిరోధకులు లేరు. ఇక్కడేంటంటే ఇది చాలా చాలా ప్రమాదకరమైందని చెబుతున్నారు. ఆ అదుపు చేయటం అనేది. ఆ నిరోధించటం అనేది. ఆయన అంటున్నాడు, ఈ వక్త అంటే ఆయన కృష్ణజీ, ఈ వక్త తన భావావేశములను, ఆలోచనలు ఎప్పుడూ నిరోధించలేదు. వశం చేసుకోవాలని కూడా చూడలేదు. ఎందుకని మొదటి నుండి కూడా ఆ నిరోధక, నిరుద్ధములు 2 ఒకటే అని ఈ వక్త గమనించాడంట. చూడండి. ఆయన గమనించేస్తాడనమాట. అంటే ఈ విభేదం ఉన్నప్పుడే ఘర్షణ వస్తుంది. ఇది విభేదించకపోతే ఇక్కడ ఏ ఘర్షణ లేదు. ఇది ఉండాలి, ఇది ఉండకూడదు, ఇలాగే ఉండాలి. అది పోయిందనమాట. అప్పుడు ఇంక మీకు ఇక్కడ ధ్యానం అంటే ఘర్షణ ఉందా? చర్య ఉంది అక్కడ. చర్య ధ్యానం అనమాట. ధ్యానం అంటే మనం ఆ ధ్యానాన్ని ఏదో నిరోధించేస్తే అది ధ్యానం ఉంటుంది అనేది కాదు ఇక్కడ. ఇది చెయ్యాలి, అది చేయకూడదు. మీ ఇంటిని మీరు సక్రమంగా ఉంచుకుంటే, చక్కదిద్దుకుంటే ధ్యానం కూడా సహజంగానే సిద్ధిస్తుంది. అంటే మీలో ఘర్షణ లేదు. మీ లోపల మీ ఇల్లంటే మీ లోపల. దాన్ని మీరు చక్కగా ఉంచుకున్నట్లయితే ధ్యానం మీకు అత్యంత సహజంగా సిద్ధిస్తుందన్నమాట. ఇంకే ఘర్షణ లేదు. అంటే ఆ ఘర్షణ యొక్క నీడ కూడా లేదు ఇక్కడ. ఈ నీడ కూడా లేనప్పుడు ఈ ధ్యానం అత్యంత సహజంగా సిద్ధించేస్తుందన్నమాట. ఇదే మానవుని మనసుకు పెద్ద సవాలు. అందుకని ధ్యానం అంటే కొలవటం పూర్తిగా ఆగిపోవటం అనమాట. ఈ నేను అనే ఈ భావం ఉన్నంత వరకు కొలవటం ఉంటుందన్నమాట. ఆ కొలవటం ఏంటి? ఊహాప్రజ్ఞలతోటో చూసారా? నాకు తగిలినటువంటి గాయాలతోటో, నాకున్న గర్వము, నాకున్న పేరాసు, నాకున్న భయము, ఇంకా ఇటువంటి వాటితో. ఈ నేను ఉంది కదా, ఈ నేను అనేది ఉన్నంత వరకు ఈ కొలతలు ఉంటుందన్నమాట. చూసారా? ఇది పూర్తిగా కుప్పకూలిపోవాలి. ఎలా అది? అత్యంత జాగరూకతగా ఉన్నప్పుడు చూసారా? ఇక్కడ ప్రతి దాన్ని మీరు వదిలిపెట్టట్లేదు అక్కడ. ఆ ఆలోచన పారిపోవటానికి లేదు. దాన్ని పూర్తిగా నగ్నం చేసేస్తారు మీరు. అప్పుడు ఇది ఏం పట్టుకొచ్చిందో, పేరాస్తో ఉందో, భయంతో ఉందో చూసారా? దానికి తగిలిన గాయాలున్నాయి, ఆటుపోట్లు. అలాగే ఊహాప్రతిమ దానిలో ఊహలున్నాయి. ఇవన్నిటిని క్షుణ్ణంగా మీరు చూసేస్తున్నారు, గ్రహించేస్తున్నారు అన్నమాట. ఏం పట్టుకొస్తుందో, ఏం లేపుకుంటుందో అదేమాట. ఇక్కడ ఆలోచన కాదు, ఇది కేవలం ప్రజ్ఞ అనమాట. ఇక్కడ నేను ఉండదు ఇలా 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 జరిగినప్పుడు. నేననేది ఉంది కదా, ఈ నేననేది ఇది కొలవటానికి కేంద్ర బిందువు అనమాట. ఘర్షణకు కేంద్ర స్థానం ఇది. ఇది ఉన్నంత వరకు ధ్యానం వల్ల అంటే ఇంకా ఎక్కువ భ్రాంతి, ఇంకా ఎక్కువ ఉపద్రవం, ఇంకా ఇంకా ఇంకా
అర్థం లేదనమాట. అంటే ఆ ధ్యానానికి ఇంకా అర్థం లేదు. అసలు ఇది తెలీదండి ఎవరికి. ధ్యానం అంటే కొలతలతోటి ఉంది. మనం చేసే ధ్యానం అసలు ఎవరికి తెలుస్తుందండి ఇది? ఇది నిజంగా మనం ధన్యాత్ములం ఇంకా నిజంగా ఇవాళ చూస్తే. ఈ కృష్ణజీ మనకి ఇలా పూర్తిగా పూర్తి అవగాహన చేస్తున్నాడనమాట. అసలు ధ్యానం అంటే ఏంటి? అవధానత అంటే ఏంటి? ఏంటి?